హాయ్ హలో వెల్కమ్ టు లేటెస్ట్ వెల్త్. ఈరోజు 27th ఫిబ్రవరి 2026 స్టాక్ మార్కెట్ అప్డేట్ ఏంటో క్లియర్గా ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వీక్ సెక్టర్స్ ఏంటి, అలానే స్ట్రాంగ్ సెక్టర్స్ ఏంటి, కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అలానే టెక్నికల్ వ్యూ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో టుడే మార్కెట్ ముందుగా నిఫ్టీ వచ్చేసరికల్లా ఈరోజు 25,178 డౌన్లో క్లోజ్ అయ్యింది. ఇది చెప్పాలంటే ఇది ఒక రకంగా బేరిష్ మార్కెట్ మూడ్. హీరో ఎంట్రీ ఉంటుంది అనుకుంటే విలన్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికల్లా సెన్సెక్స్ కూడా 81,287 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా డౌన్ ఉంది ఈరోజు. మార్కెట్ మూడ్ వచ్చేసరికల్లా గ్రీడ్, అంటే ఎక్కువ మంది ఐదర్ షార్ట్ చేయడానికి ఆర్ బై చేయడానికి ఎక్కువ ఆశ చూపించారు. వాళ్ళకి అనుగుణంగా మార్కెట్ ఉంటుందని. కాకపోతే వాళ్ళ గ్రీడ్ వల్ల చెప్పాలంటే ఈరోజు మార్కెట్ అంతగా ప్లస్ పాయింట్లు లేదు. సెక్టర్ పర్ఫార్మెన్స్ ఈరోజు అప్వర్డ్ ఏం మూవ్ అయ్యాయి అనేవి చూద్దాము. చాలా రోజుల తర్వాత ఐటీ అనేది ఈరోజు +1%లో క్లోజ్ అయింది. ఐటీ సెక్టర్, మీడియా సెక్టర్ కూడా 0.6% అప్తో క్లోజ్ అయింది. ఇప్పుడు సెక్టర్ పర్ఫార్మెన్స్ డౌన్ ఏమున్నాయో చూద్దాం. ఆటో వచ్చేసరికల్లా -2%, ఎఫ్ఎంసీజీ వచ్చేసరికల్లా -1% to 1.34%లో డౌన్ అయింది. మెటల్స్ కూడా 1.5%తో డౌన్లో క్లోజ్ అయింది. ఆయిల్ అండ్ గ్యాస్ కూడా -1% to 2% డౌన్లో క్లోజ్ అయింది. ఈరోజు ఇవి డౌన్ ఉన్న సెక్టర్స్. మళ్ళీ కమోడిటీస్ విషయానికి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి $71 నుంచి $71.6 వరకు పెరిగింది. దీనికల్లా కారణం ఏంటంటే జియోపాలిటికల్ రిస్క్ ప్రీమియం. ఈ యుఎస్ ఇరాన్ అనేది ఇంకా ఇంపాక్ట్ చూపిస్తుంది. గోల్డ్ వచ్చేసరికల్లా లిటిల్ బిట్ స్టేబుల్, సిల్వర్ కూడా సిమిలర్ గోల్డ్ అనే. యుఎస్డి ఐఎన్ఆర్ వచ్చేసరికల్లా అరౌండ్ 90 రూపీస్ 91 నుంచి 90 రూపీస్ 99 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి కీ మార్కెట్ డ్రైవర్స్ ఎవరున్నారో తెలుసుకుందాం. జియోపాలిటికల్ టెన్షన్స్, యుఎస్ ఇరాన్ది ఈరోజు ఇదే మన కీ మార్కెట్ డ్రైవర్ అనమాట. న్యూక్లియర్ టాక్స్ అనేది ఎండ్ అయినవి, ఏం డీల్ లేకుండా. సో ఇంచుమించుగా బ్రాడ్ సెల్ ఆఫ్ జరిగింది. ఎస్పెషల్ చెప్పాలంటే మన ఇంపోర్ట్ సెన్సిటివ్ ఇండియా పైన ఇది ప్రభావం చూపించింది. ఎఫ్ఐఐ సెల్లింగ్ వచ్చేసరికల్లా ఫ్రెష్ అవుట్ ఫ్లోస్ వల్ల ప్రెజర్ అనేది లార్జ్ క్యాప్స్ పైన పడ్డది. ఇప్పుడు గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయంటే యుఎస్ మార్కెట్ ఓవర్ నైట్ కొంచెం వీక్గా ట్రేడ్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్ కూడా మిక్స్డ్, ఆ మిక్స్డ్ కూడా లోవర్ రేంజ్లోనే జరిగింది. సో దీనివల్ల కొంచెం నెగటివ్ ఓపెనింగ్ అండ్ సెంటిమెంట్ అయితే జరిగింది. ఎవేటెడ్ డేటా Q3 జీడిపి డ్యూ అనేది ఉంది. సో ఇది యాంటిసిపేషన్ వల్ల కూడా కొంచెం కాషన్గా అందరూ ట్రేడ్ చేస్తున్నారు. కీ మార్కెట్ డ్రైవర్స్లో అలానే మేజర్ ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ సంబంధించిన న్యూస్ వచ్చేసరికల్లా ఆర్బీఐ బ్యాంక్ రిస్ట్రిక్షన్ పెట్టింది బ్యాంక్ లెండింగ్ టు ప్రొప్రైటరీ ట్రేడర్స్కి. సో దీనివల్ల కొంచెం ఇంపాక్ట్ అయితే ప్రొప్రైటరీ ట్రేడర్స్ సంబంధించిన వాటిపైన పడ్డది. ప్రివెంటివ్ డిపాజిటర్స్ మనీ ఫ్రమ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్. సో ఎవరైతే స్పెక్యులేటివ్ అంటే సరైన కారణం లేకుండా జస్ట్ పెరుగుతుంది లేకపోతే తగ్గుతుంది అనేది జస్ట్ ఒక హంచ్తో ట్రేడ్ చేస్తారో, సో ఇలాంటి వాళ్ళపైన డిపాజిటర్స్ మనీ పైన కొంచెం ప్రివెన్షన్ అనేది పెట్టింది. సో దీనివల్ల మార్కెట్ పైన కొంచెం ఇంపాక్ట్ అనేది చూపించింది. సో ఇందాక చెప్పిన ఆర్బీఐ రూల్స్ ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే April 1 నుంచి. అలానే ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ వచ్చేసరికి ఇందా మనం చెప్పుకున్నట్టు యుఎస్ ఇరాన్ స్టేల్మేట్, అంటే ఎటు కదలేదు, కాకపోతే టెన్షన్ అయితే అలానే ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని. అలానే మన మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఎఫ్ఐఐ ఎగ్జిట్ అయ్యాయి. దీనివల్ల ప్లస్ గ్లోబల్ వీక్నెస్ అన్ని మార్కెట్లు ఉండడం వల్ల ఇది కొంచెం రిస్క్ ఎవర్షన్ కింద కన్సిడర్ అయింది. దీని ప్రభావం ఎక్కువగా ఎక్కడ జరిగిందంటే మన సెక్టార్ విషయంలో బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ సంబంధించిన వాటిపైన ఐటీ కొంచెం స్ట్రెంగ్త్ చూపించింది, కానీ అలా అని మొత్తం ప్లస్ కాదు. నెక్స్ట్ ఈ ఇన్స్టిట్యూషనల్ ఫ్లోస్ ఈరోజు ఎలా ఉన్నాయని చూసుకుంటే ఎఫ్ఐఎస్ వచ్చేసరికల్లా 1,946 crores to 3,466 crores సెల్లింగ్ అనేది జరిగింది రీసెంట్ సెషన్లో. డిఐఎస్ కూడా సిమిలర్గానే ఉంది, 3,655 crore to 5,032 crore. స్ట్రాంగ్ డొమెస్టిక్ సపోర్ట్, అంటే మన ఎఫ్ఐఎస్ వెళ్ళిపోయినా కానీ డిఐఎస్ అనేది మనకి కొంచెం సపోర్ట్ గట్టిగా ఇచ్చాయి. ఇప్పుడు టెక్నికల్ వ్యూ నిఫ్టీ సెన్సెక్స్ ఎలా ఉందని చూసుకుందాము. నిఫ్టీ వచ్చేసరిగా 25,300 to 25,400 ఇక్కడ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇది బ్రేక్ అయితే కానీ నెక్స్ట్ ఏంటనేది మనకు తెలుస్తుంది, ఇప్పుడే చెప్తాను. అలానే సపోర్ట్ జోన్ వచ్చేసరికి 25,100 నుంచి 25,000 వరకు నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అనేది చూపిస్తుంది. సో
ఈ రోజు మార్కెట్లో చూసుకుంటే 25,200 డౌన్వర్డ్స్లో బ్రీచ్ అయింది. సో ఇందాక చెప్పుకున్నట్టు 25,300 ఆ పైన నుంచి 25,400 పైనకే వెళ్తేనే రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తేనే అప్వర్డ్ మూవ్ అనేది కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనకి సపోర్ట్ అనేది నియర్ బై కనిపిస్తుంది కాబట్టి అందరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకవేళ 25,000 బ్యారియర్ బ్రేక్ చేసే కనుక. ఆ తర్వాత జియో పొలిటికల్ న్యూస్ మన మార్కెట్ పైన కొన్నాళ్ళుగా ఇదే ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. దీని యొక్క ట్రిగర్ వల్లనే బ్రాడ్ సెల్ ఆఫ్ జరిగే మన మార్కెట్స్లో. డొమెస్టిక్ కొంచెం మనకి సేవ్ చేసినా కానీ అది అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. బిహేవియరల్ మిస్టేక్స్ ఏమేమి అవాయిడ్ చేయాలంటే లూజింగ్ పొజిషన్ పైన ఎక్కువగా మీరు దృష్టి పెట్టకూడదు. ఐటీ పైన కూడా ఎక్కువ స్ట్రెంత్ చూపించినా కానీ మీరు దాని వైపు జాగ్రత్తగా చూసి అడుగేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో తెలియదు. ఎక్కువగా అయితే ఇప్పుడు చూపించే ప్రభావం ఏ సెక్టర్స్లో ఉందంటే ఐటీలోనే చెప్తాను. సో జాగ్రత్తగా ఐటీ కొనాలా వద్దని చూసుకుని దాన్ని బట్టి స్టెప్ తీసుకోండి. రిస్క్ మేనేజ్మెంట్ ఇన్సైట్ స్ట్రిక్ట్ టాప్ లాస్ యూజ్ చేయండి. సపోర్ట్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు 25,200 ఈరోజు బ్రేక్ అయింది కాబట్టి 25,000 దగ్గర చూసుకోవాలి. డిఐఎస్ కొంచెం మనకి బలంగా కనిపిస్తుంది కానీ ఎఫ్ఐఎస్ అనేది కొంచెం వీక్నెస్ అనేది క్లియర్గా చూపిస్తుంది. స్టాక్స్ టు వాచ్ టుమారో. సో రేపటికి ఏం స్టాక్స్ చూసుకోవాలి అనేది చూసుకుంటే ఇందాక కీ లెవెల్స్ చెప్పుకున్నట్టు 25,300 పాసిబుల్ రిలీఫ్ బౌన్స్ టు 25,400 ఒకవేళ అప్వర్డ్ మూవ్ అయితే కనుక. స్టాక్ టు ఫోకస్ వచ్చేసరికి హెచ్సిఎల్ టెక్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఐటీ రిలేటివ్ ఇవి జాగ్రత్తగా వాచ్ చేయాలి. అలానే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకింగ్ సంబంధించింది కూడా కొంచెం డ్రాగ్లో ఉన్నాయి. రికవరీకి చాలా తక్కువగా కనిపిస్తుంది కాబట్టి చూసుకోవచ్చు. M&M అండ్ మారుతి ఆటో కూడా కొంచెము వీక్నెస్ అనేది చూపిస్తుంది. భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి. కొంచెం ఫార్మాలో ఏంటంటే బెటర్మెంట్ కనిపిస్తుంది. రియాలిటీ వచ్చేసరికి అంటే రియల్ ఎస్టేట్ వచ్చేసి కొంచెం వీక్గా కనిపిస్తుంది. ఈరోజు మార్కెట్ చెప్పింది ఒకటే, ఎమోషన్తో ట్రేడ్ చేస్తే ఎగ్జిట్ డోర్ దగ్గరే నిలబెడతా. ఒక రకంగా ఇది వార్నింగ్ లెక్క ఇచ్చింది. రిస్క్ మేనేజ్మెంట్ మీ జియో పొలిటికల్ సంబంధించిన న్యూస్ ఏమైనా ఉన్నాయో స్టడీ చేయండి. సో దీనివల్ల మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని కూడా చూసుకోండి. స్టాప్ లాస్ పెట్టమని ట్రేడర్కి మార్కెట్ ఒక్కటే చెప్తుంది, నీకు ట్రేడింగ్ రాదు బాస్. సో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. స్టాప్ లాస్ పెట్టని ట్రేడర్కి మార్కెట్ ఒక్కటే చెప్తుంది, నీకు ట్రేడింగ్ రాదని. సో జాగ్రత్త మీ యొక్క స్టాప్ లాస్ని చూసుకోండి. పాజిటివ్ రిస్క్ రివార్డ్ రేషియో అనేది చూసుకోండి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా లాసెస్ని కట్ చేసుకోండి. కొంచెం మీ యొక్క ఎమోషన్ కంట్రోల్ చేసుకొని జర్నలింగ్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు అన్స్టేబుల్గా ఉన్న మార్కెట్ పైన మీకు మరికొంత అవగాహన అనేది వస్తుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఈరోజు ట్రేడ్ చేయకపోతే ఏం డబ్బులు రావేమో అన్న ఫియర్ పైన ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం కంటే మీకు క్లియర్గా ఈ యొక్క ట్రేడ్ పక్కా సక్సెస్ అవుతుంది అన్న వాటిపైన మీరు దృష్టి సారించండి. సో మీరు ఎనాలిసిస్ చేసిన స్టాక్స్లో మీకు స్ట్రాంగ్ స్టాక్స్ ఏమనిపిస్తుంది, ఎందుకు అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీక్ స్టాక్స్ అనేది మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఒక నెంబర్ చెప్తాను, అందరూ ఆ నెంబర్ని నోట్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి. ఫ్రీ కోచింగ్ కోసం ఈ నెంబర్కి ఖచ్చితంగా ఇప్పుడే హాయ్ అని మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. 6303235744. మళ్ళీ చెప్తున్నాను, 6303235744. ఇప్పుడే ఈ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. రోజు ఇలానే మీకు డైలీ మార్కెట్ అప్డేట్స్ రావాలంటే మా యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలానే బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా నాలెడ్జ్ పెంచండి.